నమస్తే మేడం. నమస్కారం. సో, ఈ వధూవరుల గురించి అవునది ఈ అందరికీ ఉన్న సమస్య. అందరికీ ఉన్న సమస్యే. సో, చాలా మందికి మంచి వాళ్ళు దొరకాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ ఒక్కొక్కసారి లేకపోయేసరికి చాలా వరకు జాతకాలు మ్యాచ్ అయినా కొన్ని మ్యాచ్ కాక అలా అవును. వెనక్కిపోతూ ఉంటాయి. అవును. చాలా సమ్ ఇయర్స్ ఏజ్ ఏమో బారవుతూ ఉంటుంది. ఆ ఫీల్ చాలా మందిలో ఉంటూ ఉంటుంది ఇంట్లో. అవును. సో, అలాంటి వాళ్ళు మీరు లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏం చెప్తారు? ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు? తప్పక చూడొచ్చు దీంట్లో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏదైనా సాధించుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. అన్నిటికీ మనకి యూనివర్స్ లేకపోతే యూనివర్సల్ ఎనర్జీయో, గాడో మనకి దారి చూపించాలి. ఎన్ని అనుకున్నా కూడా కొన్నిసార్లు అవ్వదు. ఎందుకు అవ్వదు? మనం మంచికే అనుకోవాలి ఫస్ట్ అది. అది పాజిటివ్‌గానే తీసుకోవాలి మనం. ఇంకోటేంటంటే ఈ కాలంలో చాలా మందికేంటంటే బాగా చదువు ఎక్కువ చదువుకోవాలి. అవును. మళ్ళా నీ కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటా అనడం కూడా జరుగుతోంది. ఇది కామన్‌గా ఏంటంటే వధువుకి ఉంది, వరుడికి ఇద్దరికీ వర్తిస్తుంది. అలాగే ఏంటంటే ఇదివరకు కొంచెం గ్యాప్ పెట్టుకునేవాళ్ళు. అంటే ఇలాగా అబ్బాయిలకేమో అమ్మాయిలకిను కొంచెం తేడా ఉండాలి 5 ఇయర్స్, 6 ఇయర్స్. ఈ కాలంలో అది కూడా లేదు. 1 ఇయర్, 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా చేసేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ థట్ ఫస్ట్ జాతకం పరిశీలించుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే పాయింట్స్ కలిసినా కూడా బ్రేక్ నేనే చూస్తున్నాను చాలాను బ్రేక్ అవుతున్నాయి కూడా మ్యారేజెస్. అదేంటంటే ఫస్ట్ మైండ్ సెట్ కలవకపోవడమే కదా. ఓకే. మైండ్ సెట్ కలవకపోవడం అంటే ఏంటి? చదువు అనేది ఇద్దరికీ ఎక్కువే ఉంటుంది ఈ కాలంలో. అలాగే ఆర్థికంగా కూడా ఎవరిది వాళ్ళదేని అయిపోయింది. ఇదివరకైతే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఏంటంటే ఒకళ్ళు బయటికెళ్ళి మన పద్ధతి సనాతన ధర్మం అయినా సరే మన పద్ధతి కూడా అంతే హిందూ పద్ధతి కూడా ఉద్యోగం పురుష లక్షణం. ఇంట్లో ఉండి చూసుకోవడం అనేది ఇదివరకు నుంచి అనాదిగా వస్తోంది. అవన్నీ ఈ కాలఘట్టంలో మారిపోయాయి ఇప్పుడు. మారిపోయి ఏంటంటే వధువుకి, వరుడికి కూడా ఇప్పుడు ఏంటంటే 28, 30 కొంతమంది అయితే 35 ఇయర్స్ కూడా చేసుకుంటున్నారు ఆ టైంలో. ఎందుకంటే నేను సెటిల్ అయిన తర్వాత నాకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉన్న తర్వాత కెరియర్‌లో నేను సెటిల్ అయిన తర్వాత నేను చేసుకుంటా. ఎందుకని నేను కాన్సంట్రేట్ చేయలేను ఫ్యామిలీ ఉంటే అనే ఒక ఉద్దేశం. అలాగే పిల్లలు పుట్టడం కూడా లేట్ అవుతుంది. బేసిక్‌గా ఏంటి ఆ వ్యవస్థ ఏంటి అసల పెళ్ళిళ్ళు అంటే కళ్యాణ వ్యవస్థ అంటే ఏంటి? అది మానవత్వానికి మనం చేసేది అని అంటూ ఉంటాం మనం. ఓకే. అంటే ఏంటి పిల్లల్ని కనాలి. వాళ్ళు పురోగతిగా జరగాలి అన్నప్పుడు అలా జనరేషన్ వెళ్తూ ఉండాలి అని అనుకోవడం అనేది మనకు అనాదిగా వస్తుంది. ఎక్కడైనా ఇదే థాటే. కానీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏంటంటే మనకు కావాల్సిన సోల్‌మేట్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. అంటే సోల్‌మేట్ అంటే అసలు ఏంటి? పార్ట్నర్ అంటే ఏంటనేది డిఫరెన్స్ తెలుసుకుందాం. సోల్‌మేట్ అంటే మనకి కావాల్సినట్టు మనకి అంటే మనకి ఏం అనుకుంటున్నామో అవి జరుగుతాయి. అవి జరగడం అని అవి కదా ఉంటాయి. ఉండాలి. Qualities. అంటే ఆ క్వాలిటీస్ కావాలనుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందరికీ జరుగుతుందా? జరగట్లేదు. ఇది యాక్చువల్‌గా లా ఆఫ్ అట్రాక్షన్‌లో జరిగిన ఒక విషయమే నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. అలాగే పార్ట్నర్ అంటే మన జాతకాలు చూసి మనం చేసుకోవడం అనేది అది డిఫరెంట్. 2 డిఫరెంట్ పాత్స్. అదే ఏంటంటే మన సోల్‌మేట్‌ని అట్రాక్ట్ చేయగలిగితే అంటే ఏంటి? మనని చూసుకునే వాళ్ళు అంటే మనకి పొంతన ఉండేవాళ్ళు అనాలి కాసేపు. అంటే ఏంటంటే మన థాట్ ప్రాసెస్‌కి, మన మైండ్ సెట్‌కి కరెక్ట్‌గా ఉన్నవాళ్ళు, మ్యాచ్ అయిన వాళ్ళు దొరికితే ఇంకా అంతకన్నా ఏం కావాలి? అసలు స్వర్గం అదే స్వర్గం అనుకోవాలి మనం. అవును. అంటే విడివిడిగా కాకుండా దెబ్బలాటలు లేకుండా ఏ ఇది ఉండదు. బట్ చిన్న చిన్నవి ఉన్నా కూడా కలిసిపోయే అంత ఇదిగా ఉంటే అన్యోన్యత ఉంటే అంతకన్నా ఏం కావాలి మనకి? ఇదే లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం చేయగలం దీంట్లోనే మనం ఏంజెల్ నంబర్స్ చెప్పుకున్నాం కూడా ఒకసారి. ఓకే. 222 అనేది మనమేమో ఎప్పుడు చెప్తాం సోల్‌మేట్ అట్రాక్ట్ చేయడానికి అని చెప్తాం. అలాగే అఫర్మేషన్స్ కూడా చేసుకోవచ్చు సోల్‌మేట్ అవును. అట్రాక్ట్ చేసుకో. అవును. ఇది జరిగిన ఒక విషయం ఏంటంటే ఇక్కడున్న అమ్మాయి ఇక్కడ పుట్టిన అమ్మాయి సపోజ్ ఇండియాలో పుట్టిన అమ్మాయి బయట దేశపు అబ్బాయిని ఎలా అట్రాక్ట్ చేసింది అన్నది. అంటే ఏంటి తనకి ఏం క్వాలిటీస్ కావాలో తను ఆల్రెడీ విజువలైజ్ చేసుకుంది. నాకు ఇలాంటి క్వాలిటీస్ కావాలి, ఇలాంటి వాళ్ళు రావాలి. అలాగే అనుకోకుండా ఒక గుడిలో కలిసి పెళ్లి చేసుకోవడం కూడా జరిగిందనమాట. ఓహ్! సో రష్యన్ అనుకుంటా అబ్బాయి. చాలా బాగుంటాడు కూడా చూడ్డానికి. ఓకే. అమ్మాయి కన్నా చాలా బాగుంటాడు యాక్చువల్‌గాను. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా జరిగిన ఒక విషయమే అది. అది తప్పక అట్రాక్ట్ చేయొచ్చు. మనకి డెస్టినీలో ఉంటే మనకు వస్తుంది. మనం జాతకం కూడా అదే చెప్తాం. మన కర్మలో ఉంటే తప్పక కర్మన్న డెస్టినీ ఒకటే. ఓకే. తప్పక మనం అట్రాక్ట్ చేస్తాం.
లేకపోయినా ఈ అఫర్మేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అతను మనకి కనిపిస్తాడు. మనకి విశ్వం అనేది తప్పక దారి చూపిస్తుంది అనమాట. ఒకటైతే ఏంజల్ నంబర్స్, ఇంకోటి ఏంటంటే అఫర్మేషన్. అంటే అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, మనం 369 ఇందాక చెప్పుకున్నాము, అలాగే 369 మనం రాసుకోవచ్చు. అంటే స్క్రిప్టింగ్ చేసుకోవచ్చు. నేను అన్న ఏంటి, ఆల్రెడీ వచ్చినట్టు మనం ఊగించుకుని యూనివర్స్ని థ్యాంక్ చేసుకుంటూ స్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సినిమా చూసినప్పుడు ఇందాక కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను. సినిమా చూసినప్పుడు హీరో హీరోయిన్ చూసుకుంటారు. అంటే వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయని? ఆల్రెడీ స్క్రిప్ట్ చేస్తున్నారు అది. అంతే కదా. సో స్క్రిప్టింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే విజువలైజేషన్. అంటే నాకు కావాల్సినట్టు అట్రిబ్యూట్స్ ఉన్న ఆ ఫిజికల్ అట్రిబ్యూట్స్ మనకి చూడ్డానికి బాగుండాలిగా, లేకపోతే ఎవరు ఒప్పుకోరు ఈ కాలంలో. చూడ్డానికి బాగుండాలి, మెయింటైన్ చేసుకోవాలి, డబ్బు ఉన్నవాడు ఉండాలి, ఏవో ఉంటాయిగా కోరికలు ఇలాంటివి. మంచి కుటుంబం అయి ఉండాలి, వాళ్ళకేమో వాళ్ళ అత్తగారు మామగారు ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయిగా ఏవో. మనం జనరల్గా చెప్తున్నాను నేను, బికాస్ ఆల్రెడీ ఆస్ట్రాలజీ చూసి ఇవన్నీ వస్తూ ఉంటాయి కనుక. సో ఇవన్నీ పెట్టుకుని మనం స్క్రిప్ట్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ చేసుకుని దాన్ని బలంగా నమ్మి మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏం వైబ్రేట్ అవుతున్నామో అదే మనకి అట్రాక్ట్ అవుతుంది. సో మన ఎనర్జీ ఎలా ఉందో అదే మనకి అట్రాక్ట్. మనం ఏం కావాలని కోరుకుంటున్నామో అది ఎప్పుడు మనం బలంగా నమ్మామో అదే అట్రాక్ట్ అవుతుంది. ఇది ఎస్పెషలీ సోల్మేట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలామందికి ఏంటంటే సోల్మేట్ని అట్రాక్ట్ చేసేసామన్న ఊహ కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి తెలీదు కూడాను. సో ఆ క్లారిటీ రావడానికి కూడా ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ హెల్ప్ ఉందంటే తప్పక యూనివర్స్ నుంచి మనకి బ్లెస్సింగ్ హెల్ప్ ఉందంటే తప్పక మనం అనుకోనిది ఏముంది, అనుకున్నది కూడా సాధిస్తాం, అనుకోనిది కూడా సాధిస్తాం.